Reply by the Minister for Revenue to short discussion on scams during 2019-2024. Thank you. Sir. 1 minute. Please. చెప్పండి ఎల్ఓపి గారు చెప్పండి. సార్ మొన్న రోజున ఈ 19-24 మధ్య స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగారు అధ్యక్ష. మేము అప్పుడే చెప్పాం ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర 14 నుంచి 24 వరకు డిస్కస్ చేద్దాం, మాకు అభ్యంతరం లేదు అని చెప్పాం అధ్యక్ష. చెప్పినప్పటికి కూడా కాదు 19-24 అన్నారు అధ్యక్ష. దాని నిరసన తెలియజేశాం అధ్యక్ష. మేము దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిరాధరణ ఆరోపణలు చేసి ఊరికినే వాళ్ళ మీద వచ్చి బరువు జల్లాలని లేదు, బయట వచ్చి ఏదో విచారణలు అని చెప్పి ఆ విచారణల మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఇంకొక 6 నెలలు 10 నెలల పైన విచారణ రిపోర్ట్ పట్టుకుని వచ్చి డిస్కస్ చేస్తే బాగుండు. విచారణలకి ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమ ఆలోచన చేయాలి అధ్యక్ష. సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కాబట్టి మేము ఆ నిరసనగా మొన్నే చెప్పాము. మేము వచ్చి హౌస్ నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము. మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఆ రోజు చర్చ ముగిసింది. రిప్లై అమ్మాయి మాట్లాడతారా? కూర్చోదా? కూర్చోమ్మా. నా నీ క్లారిఫికేషన్ ఏం కుదరదు. కూర్చో. మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఎలా ఇస్తావు? లేవమ్మా, నీకు సంబంధం లేదు. కూర్చో. కాదమ్మా నా ఆవిడ పర్మిషన్ లేదండి. అరే మినిస్టర్ గారు, అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే ఏమంటే టైం ఉందండి. చీఫ్ అయితే మీకు చీఫ్ కాబట్టి నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మీరు క్లోజ్ చేయండి. కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు. కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొనగల అధ్యక్ష. ఇది 1 సైడెడ్ గా ఊరికనే ఎవరు వెళ్తుబడే బరువుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభదాల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మొన్న డిబేట్ లో జరిగింది. ఇది ఎజెండా అనేది బీఏసీ ఫిక్స్ చేస్తుంది. అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. అధ్యక్ష మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలపైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్ కు వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో కౌన్సిల్లో కూడా అధ్యక్ష అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది. యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు ద హౌస్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు మాట్లాడారు, అధికారులు ఉండే, ఎలాంటి కేసులు పెట్టారో ప్రజలు చూశారు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు అధ్యక్ష. అన్నాడు ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు అధ్యక్ష. చేయని తప్పుకి ఆయన జైలుకి పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్లి నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అరే రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష? ఎన్ని బయటకు వస్తాయనా అంటే పద్దాకు వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మళ్ళీ మేము చేయొత్తేమో మాకు టైం ఎవరు ఏమనంటే మేము పూర్తి చేయనండి, తర్వాత మీరు మాట్లాడండి అంటారు. మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష. ఇట్లా అడ్డగోలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పుకి
ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించని ట్రై చేశారు అధ్యక్ష. ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా, నా పైన కూడా 23 కేసులు పెట్టారు కదా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అధ్యక్ష, అటెంప్ట్ మర్డర్ కేసు నా పైన పెట్టారు. ఉండాల్సిన చర్చకి అవన్నీ మాట్లాడుకుంటే ఇట్లా వెళ్తాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు అధికారం ఉంది అధ్యక్ష, మార్షల్స్ చెప్పి వాళ్ళు లోపలికి తీసుకురామని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ చర్చ గత గురువారం వచ్చింది అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. నేను ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష ఎల్ఓపి గారికి కూడా. ఎందుకంటే 19-24 జరిగినటువంటి స్కాముల పైన షార్ట్ డిస్కషన్ సభ్యులు ఇచ్చారు అధ్యక్ష. కానీ వాళ్ళు 14-19 మాట్లాడినప్పుడు కాదండి, లేదా రిక్వెస్ట్ చేశారు. మేము కూడా చెప్పాము ఓవరాల్ గా. అంటే మీరు కూడా సరే అంటే మేము అన్ని విన్నాం అధ్యక్ష. విన్నప్పుడు నేను కూడా అప్పుడు లేచి కోరాను, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు, మేము చెప్పేది కూడా వినాలా. నేను ఒక 10 నిమిషాలు, కొల్లు రవీంద్ర గారు 10 నిమిషాలు మాట్లాడతారు. నేను తమరి ద్వారా వారిని కోరినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష వారు, తప్పకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వినే వెళ్తాము అని చెప్పి మళ్ళా మాట తప్పారు, మళ్ళా మనం తిప్పారు అధ్యక్ష. వాళ్ళకి అలవాటు అయిపోయి, ఎందుకంటే ఆయన చెప్పారు, ఇదే అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా చెప్పారు సార్ అధ్యక్ష ఆయన ఎల్ఓపి గారు, నేను వెళ్ళాను పూర్తిగా సమాధానం వింటా అని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తప్పుడు ఆరోపణలన్నీ కూడా మేము పూర్తిగా ప్రూఫ్స్ తో సహా క్లియర్ చెప్పగలం, మేమేం చేయలేదని. తర్వాత మేము చెప్పబోయేటటువంటి 19-24 స్కాముల్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే వారు ఆలోచన పేదవాడి దగ్గర వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవన ఉపాధికి లాక్కోవాలని చెప్పే లక్ష్యంతో పరిపాలించారు కాబట్టి వాళ్ళు పారిపోతా ఉన్నారు అధ్యక్ష.